యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఒక్కడే మనల్ని ఉద్ధరించు దేవుడు. నిజమే, ఆపత్కాలమందు చేయబడు ప్రార్థనలు దేవుడు తప్పక ఆలకించును. అట్టి కార్యములో దేవుడు విజయాన్ని అనుగ్రహించును, కాపాడబడినారు అని కీర్తనకారుడు తన అనుభవముతో రుచి చూచి దేవుని చేసుకొని ఇక్కడ ఈ మాట సెలవీయడం జరిగింది. అలా దేవుడు నిన్ను కూడా ఉద్ధరించాలంటే నీవు దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి. నీవు యథార్థత కలిగి జీవించాలి. దేవుడు నిన్ను ఉద్ధరిస్తే జరుగు కార్యములేవనగా, నీవు మరణ ద్వారమున ప్రవేశించవు, శత్రువుల చేతిలో నుండి తప్పింపబడదు. నిత్యము దేవుని వాక్యమును లక్ష్యము చేసేది. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయును, సీయోను నుండి ఆయన నిన్ను ఆదరించును. మనుషులపై నీవు ఆనుకున్నట్లయితే, నీతో ఉంటాను, నీతో కడవరకు వస్తాను, నీలో ప్రతి భారాన్ని నేను తొలగిస్తాను, నీతోనే ఉండి నీకున్న ప్రతి సమస్యను తీర్చుతానని ఇలా ఎన్నెన్నో వాగ్దానములు చేసి మనుషులు తప్పించుకుంటారు, తప్పిపోతారు కూడా. ఎందుకంటే వాళ్ళు మనుషులు. కానీ దేవుడు అలా కాదు. నీతో అనుక్షణము నడిచే దేవుడు. నిన్ను ప్రతి క్షణము తన కనుపాపలా కాపాడు దేవుడు ఆయన. నిన్ను ఎటువంటి ఆపత్కరమైన స్థితికి నీవు చేరకుండా నిన్ను తన రెక్కలతో కాపు చేయు దేవుడు ఆయన. అందుకే నీవు ఇటువంటి స్థితిలోనూ ప్రత్యేకముగా ఆపత్కాలమందు మనుషుల పైన ఆధారపడక, మనుషులు నిన్ను ఉద్ధరిస్తారు, సహాయం చేస్తారని నీవు నిమిషం మాత్రం కూడా ఆలోచించకుండా దేవునిపైనే నీ 100% ఆనుకున్నట్లయితే ప్రతి విజయము నీదే. ఈ ఆపత్కరమైన స్థితిలో నీవు దేవుని స్మరణకు తెచ్చుకొను, ఆయన నిన్ను తప్పక ఉద్ధరించు. దేవుని యొక్క కాపుదల, సమాధానము, సంతోషము, భద్రత నీకుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.